అదే మీ అందరికీ నా ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ గుడ్. ఆన్లైన్ గేమ్ టెక్నాలజీ పీక్లో ఉంది. ఆర్డినరీగా చిన్నవిగా ఉండేవి ప్లేయర్స్ని సాటిస్ఫై చేయలేవు. ఇన్నోవేషన్ ప్రకారం తను బాగా చేశాడు అనుకుంటా. నా అభిప్రాయం ప్రకారం తను చాలా కష్టపడి బాగా చేశాడు. జీ గేమ్ చాలా బాగుంది. ఇప్పుడు జియోనే ప్రెజెంటేషన్ చూద్దాం. హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు జియోనాయ్. న్యూ చైనీస్ గోస్ట్ స్టోరీకి డిజైన్ కాన్సెప్ట్ని నేను నా టీం కలిసి దాన్ని ప్రిపేర్ చేశాం. ఇప్పుడు మీకు చూపిస్తాం. డెమో గేమ్ చాలా చిన్నదిగా ఉంది. స్పీడ్గా చేసినట్టున్నారు. కంపెనీలో ప్రోగ్రామర్స్ ఎక్కువ లేరని అన్నాను. 8 ప్రోగ్రామ్స్ ఉన్నారు. వాళ్ళందరూ టాప్ స్టూడెంట్స్ అయినా చాలా తక్కువగానే మ్యాన్ పవర్ ఉన్నట్టు అనిపిస్తోంది. ఏమంటారు? మా దగ్గర ఎక్కువ ప్రోగ్రామర్స్ లేకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరికి ఓన్ యూనిక్ స్ట్రెంగ్త్ ఉంది. ఒకరి గురించి ఒకరికి తెలుసు కాబట్టి బాగా కలిసి పనిచేస్తారు. చిన్న క్లయింట్ గ్రూప్ ఉంటే గేమ్ క్వాలిటీ ఏం దెబ్బతినదు. ప్లేయర్స్కి డౌన్లోడ్ చేయడం ఇంకా కన్వీనియంట్గా ఉంటుంది. నా ప్రెజెంటేషన్ ద్వారా జిఎం హీకి ఈ పాయింట్ ప్రూవ్ చేయగలను. మొదలు పెట్టండి. అంతా ప్లాన్ ప్రకారమే వెళ్తుంది. ఫెంగ్చాన్ మాకు అవే ఎగ్జాక్ట్ సర్వర్ కాన్ఫిగరేషన్ ఇచ్చింది. మాకే ప్రాబ్లం లేనప్పుడు ఎందుకు కనెక్ట్ చేయలేదు? నీ గేమ్లో ఏదో ప్రాబ్లం ఉందేమో చూసుకోండి. కాదు, కానీ నేను ఫిజికల్ కనెక్షన్ కూడా చేయలేకపోతున్నాను. ఫిజికల్ కనెక్షనా? ఎక్కడ తప్పు జరుగుంటుంది? మన సర్వర్లో ప్రాబ్లం వచ్చిందా? అసలేం జరుగుతోంది? వెళ్ళి ఐటీ డిపార్ట్మెంట్లో చెక్ చేయండి. అలాగే ప్రెసిడెంట్ ఫెంగ్ జిఎం వాంగ్ ఐటీ చూసింది మన సర్వర్ కాన్ఫిగరేషన్లో ఏదో తేడా జరిగిందనుకుంటా. కానీ ఎందుకు మన సర్వర్ సడన్గా ఉన్నట్టుండి షట్ డౌన్ అయిందో ఎవరికి అర్థం కావటం లేదు. రీబూట్ చేయడానికి ఒక అరగంట టైం పడుతుంది. ఏంటి అరగంట? కానీ ప్రెసిడెంట్ ఫెంగ్ 45 నిమిషాల్లో వెళ్ళిపోవాలి. మనం ప్రెసిడెంట్ ఫెంగ్ని డీలే చేయలేము. ఇంకోసారి చేయాలనుకుంటా. కానీ అది చాలా కష్టం. జిఎంఈ సెటిల్ కూడా చెక్ చేయాలి. ఆయన యూఎస్లో 3 రోజులుంటారు. ఇప్పుడే ఒక డిసిషన్ తీసుకుందాం. జెన్జీ చాలా బాగా చేసింది. తన క్రియేటివిటీ చాలా బాగుంది. జెయ్యి గేమ్ అంత ఇన్నోవేటివ్గా ఉండకపోవచ్చు. మంచి స్టార్ట్అప్ చేయలేదు. ఇంకా బాగా చేస్తుంటే బాగుండేది. కాబట్టి దీన్నే ఫైనల్ చేస్తే బాగుంటుంది. మిర్రర్ సర్వర్కి కనెక్ట్ చేయండి. మిర్రర్ సర్వర్ వేరే సర్వర్లో బ్యాకప్ చేసావా? నీ సొంత సర్వర్కే కనెక్ట్ చేసావా? కానీ నీ సర్వర్ కాన్ఫిగరేషన్ మా దానికి చాలా తేడా ఉంది. జెన్జీకి న్యాయం కాదు. మా ప్రెజెంటేషన్ ముందు ఇదే కాన్ఫిగరేషన్తో మేము వేరే సర్వర్కి బ్యాకప్ చేశాము. ఎలాంటి అనుకోని సర్ప్రైజెస్ రాకుండా. ప్రెసిడెంట్ ఫెంగ్, ఇది సర్వర్ రిమోట్ కనెక్షన్ లాగిన్.
ఫెంగ్టెంగ్ ఐటీ స్టాఫ్ ఎప్పుడైనా లాగిన్ అయ్యి సర్వర్ కాన్ఫిగరేషన్ చెక్ చేయొచ్చు. ఆన్లైన్ గేమ్స్ అనేవి కమర్షియల్ ప్రొడక్ట్స్. ప్రతి సెకండ్ ఆపరేషన్లో కంపెనీ రిప్యుటేషన్ అలాగే ప్రాఫిట్ని అఫెక్ట్ చేస్తుంది. అందుకే స్టెబిలిటీ అనేది కీ ఫ్యాక్టర్. ఈ మధ్య మనకి చాలా ఇంటర్నెట్ డిజాస్టర్ జరిగింది. మా సర్వర్ స్ట్రక్చర్ డిజైన్లో ఎలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ రాకుండా మేము డిజాస్టర్ విత్డ్రాల్ ఫంక్షన్ బిల్డ్ చేశాము. ఒకవేళ ఈ స్ట్రక్చర్లో సర్వర్ బ్రేక్డౌన్ అయితే ఇంకో మిర్రర్ సర్వర్ వెంటనే ట్రిగ్గర్ అయిపోతుంది. ప్లేయర్స్ హ్యాపీగా ఆడుకోవచ్చు. గేమ్ ఆపరేషన్ కంటిన్యూ చేయడంలో గ్యారంటీ ఉంటుంది. అలాగే మళ్ళీ వచ్చే యాక్సిడెంట్స్ని తక్కువ చేస్తుంది. ఇదే జీఈ అల్టిమేట్ గోల్. ఇదే మా ఫెంగ్టెంగ్ కొలాబ్కి మేము చేస్తున్న ప్రామిస్. వాళ్ళు చిన్నవాళ్ళైనా చాలా అద్భుతంగా ఉన్నారు. వాళ్ళు నన్ను చాలా సర్ప్రైజ్ చేశారు. మిమ్మల్ని కూడా చేశారు అనుకుంటున్నాను. వాళ్ళు ప్రిపేర్ అయ్యారు. జియం వాంగ్, నేను కోఇన్సిడెన్స్ నమ్మను. ష్యూర్, నేను ఒకరిని ముందే చూడమని చెప్పాను. ఇప్పుడు నా టీం మెంబర్స్ న్యూ చైనీస్ గోస్ట్ స్టోరీ స్పెషల్ ఫీచర్స్ డెమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తారు. మేమైతే గేమ్ ఇంజన్ని సింగిల్ థాట్ లాజిక్ నుంచి మల్టిపుల్ థాట్ లాజిక్ గా రీడిజైన్ చేస్తే కనుక సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఇక గ్రాఫింగ్ ప్రాసెసింగ్ యూనిట్ నుండి క్యాలిక్యులేషన్ ఫంక్షన్ కి మాక్సిమం యూజ్ చేసేలా చేసాం. ప్రెసిడెంట్ ఫెంగ్, సింగిల్ థ్రెడ్డింగ్ ఇంకా మల్టీ థ్రెడ్డింగ్ అంటే ఏంటో నాకు తెలుసు. ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. కన్వెన్షన్ వీడియో గేమ్ ఇంకా ఆన్లైన్ గేమ్కి ఉన్న పెద్ద తేడా ఎన్పిసి అలాగే ప్లేయర్స్ మధ్య ఉండే ఇంటరాక్షన్. కానీ ఎన్పిసి మారకపోతే ప్లేయర్స్ చాలా తొందరగా బోర్ అయిపోతారు. అందుకే అన్ని ఎన్పిసికి కాంప్లెక్స్ బిహేవియర్ ట్రీస్ని స్పెషల్గా డిజైన్ చేశాము, వాళ్ళని ఇంకా స్మార్ట్గా చేయడానికి. ఈ విధంగా వాళ్ళ ఇంటరాక్షన్స్లో ఇంకా ఫన్ ఉంటుంది కదా. మా గేమ్లో ఉన్న వెదర్ రియల్ వెదర్ని కూడా స్టిమ్యులేట్ చేస్తుంది. అన్ని 4 సీజన్స్ ఉంటాయి: సన్ రైజ్, సన్సెట్, సన్నీ డేస్. అలాగే వర్షం పడే రోజు మా ఎయిమ్ ఏంటంటే ప్లేయర్స్ ని బయటికి వెళ్లకుండా వెదర్ చేంజ్ ఫీల్ అయ్యేలా చేయటం. థ్యాంక్ యూ, దట్స్ ఇట్. అంత హై గ్రాఫిక్స్ సీన్స్ కోసం హై లెవెల్ ఆఫ్ హార్డ్వేర్ అలాగే సాఫ్ట్వేర్ సపోర్ట్ అవసరం ఉంది. గేమ్ ఆడే ముందు ప్లేయర్స్కి కంప్యూటర్ అప్డేట్ చేయాల్సి వస్తే వాళ్ళందరికీ కూడా అది కష్టంగా అవ్వచ్చు. నేను ప్రూవ్ చేస్తున్న పాయింట్ కూడా అదే. మా ఇంజిన్ ఆప్టిమైజేషన్ అల్టిమేట్ ఎయిమ్ ఏంటంటే గేమ్ క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వకుండా సిస్టమ్ సపోర్ట్కి ఉన్న డ్యామేజ్ని తగ్గించడం. ఇది రివర్ బేస్డ్ ఫ్లూడింగ్ మిషన్లో డెమాన్స్ట్రేట్ అవుతుంది. మా గేమ్లో కంటిన్యూగా పడే వర్షం వల్ల ఫ్లడ్స్ వస్తాయి. ఈ రివర్ బేస్డ్ ఫ్లడింగ్ అనేది ఆల్ సర్వర్ రెస్క్యూ మిషన్. ఇచ్చిన టైంలో ఎన్పీసీని సేఫ్ ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేయడమే కాకుండా ప్లేయర్స్ యొక్క పోస్ట్ డిజాస్టర్ రీకన్స్ట్రక్షన్ టాస్క్ కూడా చేయాలి. ఇదంతా ఒక ఇంటరాక్టివ్ మిషన్ చైన్ లాగా ఫామ్ అయ్యి ప్లేయర్స్కి బోర్ కొట్టకుండా ఇది ఖచ్చితంగా గ్యారంటీ ఇస్తుంది. ఇప్పుడు మేము వేల ప్లేయర్స్కి ఒకే టైంకి మిషన్ కంప్లీట్ చేసే సిమ్యులేషన్ని చూపిస్తాము. గేమ్లో ప్రెజర్ని తట్టుకోగలిగే నిజమైన సర్వర్ క్యాపబిలిటీస్కి ట్రూ టెస్ట్ ఇది. వావ్, చాలా అద్భుతంగా ఉంది. ప్రెసిడెంట్ ఫెంగ్, మీకు అర్థమైంది అనుకుంటా. ఓ, నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి మిస్టర్, 10,000 మంది ఆన్లైన్లో ఉన్నా కూడా ఇంత స్మూత్గా రన్ అవుతుందో చూడండి. నిజంగా చాలా అద్భుతం. ఈ టెక్నిక్ను మనం వేరే గేమ్స్కి కూడా పెడితే మనం ఖచ్చితంగా చాలా ఈజీగా రన్